హాయ్ అండి. మూడు ముళ్ళు ఈ కథలో 5వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. గేటు దగ్గర నిలబడిన అంజలి చేతులు వణుకుతున్నాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ ఆమె మొహంలో ఒక తృప్తి కనిపిస్తోంది. కావ్యని, అద్వైత్ని సురక్షితంగా బయటికి పంపగలిగాను అన్న తృప్తి. ఆమె మనసులో సంతోషిస్తూ వాళ్ళిద్దరూ చీకటిలో కలిసిపోయే వరకు చూసింది. కావ్య చెయ్యి అద్వైత్ చేతిలో పట్టుకుని పరిగెడుతున్న దృశ్యం ఆమె కళ్ళల్లో ఒక కొత్త ఆశను నింపింది. కనీసం వీళ్ళిద్దరైనా ఈ నరకం నుంచి బయటపడాలి అనుకుని ఆమె వణుకుతున్న చేతులతో గేటు తలుపులు మెల్లగా మూసేసింది. శబ్దం రాకుండా జాగ్రత్తగా. తన గుండె వేగం తగ్గించుకోవటానికి ఒక క్షణం కళ్ళు మూసుకుంది. అమ్మయ్యా, ఇక వాళ్ళని ఎవరూ ఆపలేరు అనుకుంది. కానీ ఆమె అనుకున్నంత సులభంగా ఏమీ జరగలేదు. సరిగ్గా ఆమె వెనక్కి తిరిగే సమయానికి వెనుక నుంచి ఒక కార్ హెడ్ లైట్ల వెలుతురు ఆమెపై పడింది. ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. తల తిప్పి చూసింది. విక్రమ్ కార్. అతను వేగంగా బ్రేక్ వేసి కారు దిగాడు. అతని కళ్ళల్లో అనుమానం, కోపం కలగలిసిన ఒక భయంకరమైన చూపు. అంజలి! విక్రమ్ గొంతు ఇల్లంతా ప్రతిధ్వనించేలా గర్జించింది. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఈ టైంలో గేటు దగ్గర ఎందుకున్నావు? అంజలి గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె మొహంలో భయం స్పష్టంగా కనిపించింది. కానీ ఆమె తనని తాను నియంత్రించుకోవటానికి ప్రయత్నించింది. అది నేను గేటు సరిగ్గా మూసిందో లేదో చూద్దామని. విక్రమ్ ఆమె దగ్గరికి వేగంగా నడిచొచ్చాడు. అతని కళ్ళు ఆమె మొహాన్ని పరిశీలనగా చూస్తున్నాయి. ఆమె వణుకుతున్న చేతులని, ఆమె శ్వాస వేగాన్ని గమనిస్తున్నాయి. అతనికి అనుమానం మరింత బలపడింది. అబద్ధం చెప్పకు, అతను గట్టిగా అరిచాడు. ఆమె భుజాలు పట్టుకుని, నీ మొహం చూస్తేనే తెలుస్తోంది ఏదో దాస్తున్నావని. నిజం చెప్పు, ఎవరు వెళ్ళారు ఇక్కడి నుంచి? అంజలి మాట్లాడలేదు. ఆమె పెదవులు వణుకుతున్నాయి. కానీ ఆమె నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. కావ్య అద్వైతులని కాపాడాలన్న ఆశతో ఆమె ఎంత భయపడినా వాళ్ళిద్దరి పేర్లు ఆమె నోటి నుంచి రాకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది. విక్రమ్ ఆమె మౌనాన్ని ఏదో దాస్తుంది అని అర్థం చేసుకున్నాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. అతని శరీరం కోపంతో వణుకుతోంది. కావ్య, అద్వైత్ వాళ్ళే కదా? వాళ్ళు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళటానికి నువ్వే కదా వాళ్ళకి సహాయం చేశావు? నిజం చెప్పు, చంపేస్తాను నిన్ను. అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఆమె తల దించుకోలేదు. నాకేమీ తెలీదు, ఆమె వణుకుతున్న స్వరంతో అంది. అబద్ధాలాడకు. విక్రమ్ ఆమె జుట్టు పట్టుకున్నాడు. అంజలి నొప్పితో అరిచింది. ఆమె తల వెనక్కి వంచేశాడు. నువ్వు నాకు అబద్ధాలు చెప్తున్నావా? ఈ ఇంట్లో ఉండి నాకు వెన్నుపోటు పొడుస్తున్నావా? విక్రమ్, నొప్పి, వదలండి. అంజలి కేకలు వేసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఇప్పుడు కారుతున్నాయి. కానీ విక్రమ్ ఆమె జుట్టుని వదలలేదు. బదులుగా అతను ఆమెను అలాగే ఈడ్చుకుంటూ ఇంటి వైపు నడిచాడు. లోపలికి పద, అతను గర్జించాడు. ఆమె జుట్టుని మరింత గట్టిగా పట్టుకుని, ఈరోజు నీకు రుచి చూపిస్తాను, నాకెదురు తిరిగితే ఎలా ఉంటుందో. అంజలిని ఈడ్చుకుంటూ ఆమె నోటి నుంచి కావ్య, అద్వైత్ పేర్లు మాత్రం రాలేదు. ఆమెకి ఒక్కటే ఆలోచన, వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు, నన్ను ఎంత కొట్టినా పర్వాలేదు, వాళ్ళు సురక్షితంగా ఉంటే చాలు. ఇంటి లోపలికి రాగానే హాల్లో లైట్లు వెలుగుతున్నాయి. నౌకర్లు, ఇంట్లో ఉన్న కొద్దిమంది మనుషులు ఈ దృశ్యాన్ని చూసి భయంతో వెనక్కి తగ్గారు. ఎవ్వరూ ముందుకి రాలేదు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఈ ఇంట్లో అలాంటి ధైర్యం ఎవరికీ లేదు. విక్రమ్ అంజలిని హాల్ మధ్యలోకి తీసుకొచ్చి ఒక్కసారిగా నేలపైకి తోసేశాడు. ఆమె నేలపై పడిపోయింది. ఆమె మోకాళ్ళు గీసుకుపోయాయి. ఆమె లేవటానికి ప్రయత్నించింది. కానీ విక్రమ్ కాలు ఆమె భుజంపై పెట్టి మళ్ళీ కిందకి తోసేశాడు. ఎవరికి సహాయం చేశావు చెప్పు, అతను గర్జిస్తున్నాడు ఆమె పైకి వంగుతూ.
కావ్యనా, అద్వైత్నా, ఇద్దరిని కలిపి పంపించావా? అంజలి తలదించుకుని మౌనంగా ఉండిపోయింది. ఆమె శరీరం భయంతో వణుకుతోంది, కానీ ఆమె పెదవులు బిగుసుకున్నాయి. ఈ మౌనమే ఆమెకు ఉన్న ఏకైక ఆయుధం. విక్రమ్ కోపం ఇంకా పెరిగింది. అతను ఆమె జుట్టు పట్టుకుని తలని పైకి లేపి తన మొహాన్ని ఆమె మొహానికి దగ్గరగా తెచ్చాడు. నా ప్రశ్నకి జవాబు చెప్పు అంజలి, లేకపోతే ఏం జరిగింది? అకస్మాత్తుగా వెనుక నుంచి రాజేశ్వరి గొంతు వినిపించింది. ఆమె మెట్ల మీద నుంచి కిందకి దిగుతూ ఈ దృశ్యాన్ని చూస్తూ నిలబడింది. ఆమె మొహంలో ఆందోళన లేదు, కేవలం ఏం జరుగుతుంది అని ఆతృత మాత్రమే కనిపించింది. అమ్మా, విక్రమ్ తల తిప్పి చూశాడు. అతని స్వరంలో కోపం ఇంకా తగ్గలేదు. ఈ అంజలి కావ్యని, అద్వైతిని ఇక్కడి నుంచి పారిపోవటానికి సహాయం చేసింది. గేటు దగ్గర పట్టుకున్నాను దీన్ని. రాజేశ్వరి మొహం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె కళ్ళల్లో ఇప్పటి వరకు ఉన్న ఆ చల్లదనం మాయమై దాని స్థానంలో ఒక భయంకరమైన కోపం చోటు చేసుకుంది. ఆమె వేగంగా మెట్లు దిగి అంజలి దగ్గరికి వచ్చింది. ఏంటి? ఆమె అరిచింది. ఆమె స్వరం ఇల్లంతా ప్రతిధ్వనించింది. నా కళ్ళెదురుగా నా ఇంట్లో ఉండి నాకు ద్రోహం చేశావా నువ్వు? ఆమె అంజలి దగ్గరికి వంగి ఆమె చెంప మీద ఒక్కటి గట్టిగా కొట్టింది. ఆ దెబ్బ శబ్దం ఇల్లంతా ప్రతిధ్వనించింది. ఆమె పెదవుల నుంచి రక్తం కారడం మొదలైంది. చెప్పు, ఎవరు నీకు సహాయం చెయ్యమని చెప్పారు? రాజేశ్వరి మళ్ళీ అరిచింది. ఎవరు నీ వెనక ఉన్నారు? ఎవరైనా బయట మనిషి డబ్బిచ్చాడా నీకు? అంజలి తల అటూ ఇటూ ఊపింది. కన్నీళ్లు ఆమె బొగ్గల మీద నుంచి కారిపోతున్నాయి. ఎవరూ లేరత్తయ్యా, నేను నా అంతట నేనే. అబద్ధాలు. రాజేశ్వరి మళ్ళీ కొట్టింది. ఈసారి మరింత గట్టిగా. అంజలి నేలపై పడిపోయింది. ఆమె శరీరం నొప్పితో కుచించుకుపోతుంది. విక్రమ్ ఇప్పుడు తన తల్లితో చేరాడు. ఇద్దరూ కలిసి అంజలిపై విరుచుకుపడ్డారు. విక్రమ్ ఆమెను కాలితో తన్నాడు. ఆమె వీపు మీద, పక్కటి ముక్కల మీద దెబ్బలు పడుతున్నాయి. అంజలి కేకలు పెడుతోంది. నొప్పితో మెలికలు తిరుగుతోంది. కానీ ఆమె నోటి నుంచి కావ్య, అద్వైత్ పేర్లు రాలేదు. చెప్పు, విక్రమ్ మళ్ళీ మళ్ళీ అరుస్తున్నాడు, తన కోపాన్ని ఆమెపై చూపిస్తూ. ఎక్కడికి పంపావాలని, ఏ దిక్కుకి వెళ్లారు? ఇల్లంతా విక్రమ్ కేకలతో నిండిపోయింది. నౌకర్లు దూరంగా నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తూ భయంతో వణుకుతూ ఉండిపోయారు. ఎవ్వరూ కదల్లేదు, ఎవరూ మాట్లాడలేదు. ఈ ఇంట్లో అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే అలా చేస్తే వాళ్ళ పరిస్థితి కూడా అంజలిలాగే అవుతుందని అందరికీ తెలుసు. అంజలి శరీరం నెమ్మదిగా నీరసించిపోతుంది. కానీ ఆమె మనసులో ఒక్కటే ఆలోచన మెదులుతుంది. వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి ఉంటారు. ఈ పాటికి వాళ్ళు సురక్షితంగా ఉంటారు. ఈ ఆలోచన ఆమెకు కొంచెం ధైర్యాన్ని ఇస్తుంది. ఈ నొప్పిని భరించటానికి శక్తినిస్తుంది. అమ్మా! విక్రమ్ ఒక క్షణం ఆగి తన తల్లి వైపు చూశాడు. అతని శ్వాస వేగంగా వస్తుంది. అతని చేతులు వణుకుతున్నాయి కోపంతో. ఇది నోరు విప్పదు అనుకుంటా, కానీ పర్వాలేదు, వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా నేను వాళ్ళని పట్టుకుంటాను. రాజేశ్వరి శ్వాస కూడా వేగంగా వస్తోంది. ఆమె మొహం కోపంతో ఎర్రపడింది. ఆమె అంజలి వైపు చివరిసారిగా ఒక్కచూపు విసిరింది. ఆ చూపులో ద్వేషం, అసహ్యం కలగలిసి ఉన్నాయి. దీన్ని ఇక్కడే వదిలేయ్. రేపు దీనికి తగిన శిక్ష ఏంటో నేను ఆలోచిస్తాను. ఇప్పుడు ముఖ్యమైనది వాళ్ళిద్దరినీ పట్టుకోవటం. విక్రమ్ తలూపాడు. తన కోపాన్ని అణుచుకోవటానికి ప్రయత్నిస్తూ అతను గబగబా తలుపు వైపు నడిచాడు. తన జేబులో నుంచి కార్ తాళాలు తీశాడు. నేను వెళ్తున్నాను. వాళ్ళెంత దూరం వెళ్ళినా పర్వాలేదు, ఈ రాత్రే వాళ్ళని పట్టుకుని తీసుకొస్తాను. జాగ్రత్త అంటుంది రాజేశ్వరి. కానీ కళ్ళల్లో ఇంకా కోపం రగులుతూనే ఉంది. వాళ్ళెక్కడికి వెళ్ళి ఉంటారో ఊహించు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, లేదా వాళ్ళ బంధువుల ఇల్లు, అన్ని చోట్ల వెతకాలి. నాకు తెలుసమ్మా, విక్రమ్ అంటాడు తలుపు తెరుస్తూ. కావ్య ఏం ఆలోచిస్తుందో నాకు బాగా తెలుసు. దాన్ని పట్టుకోవటం పెద్ద కష్టం కాదు అని విక్రమ్ బయటికి నడిచాడు.
తన కారు దగ్గరికి వేగంగా వెళ్ళాడు. కారు ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేశాడు. అతని మనసులో కోపం, పంతం రెండూ కలగలిసి ఉన్నాయి. కావ్య, అద్వైత్, మీరెంత దూరం పారిపోయినా నేను మిమ్మల్ని పట్టుకుంటాను. ఈ ఇంటి నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. కారు వేగంగా గేటు దాటి రోడ్డు మీదకి వెళ్ళింది. చీకటిలో దాని హెడ్ లైట్లు మాత్రమే మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఇంట్లో హాల్లో అంజలి ఇంకా నేలపై పడి ఉంది. ఆమె శరీరం నొప్పితో వణుకుతోంది. ఆమె పెదవుల నుంచి రక్తం ఇంకా కారుతోంది. నౌకర్లలో ఒక ఆమె రాజేశ్వరి కళ్ళు నుంచి తప్పించుకుని మెల్లగా అంజలి దగ్గరికి వచ్చి ఆమెను లేపటానికి సహాయం చేయబోయింది. వదిలేయ్ దాన్ని, రాజేశ్వరి గర్జించింది. ఆ సర్వెంట్ వెంటనే వెనక్కి తగ్గింది. దానికి ఎవ్వరూ సహాయం చేయకూడదు, అది నేర్చుకోవాలి. ఈ ఇంట్లో ద్రోహానికి ఎంత శిక్ష ఉంటుందో. రాజేశ్వరి అంజలి వైపు ఒక్కసారి చివరిగా చూసి మెట్ల వైపు తిరిగింది. ఆమె మనసులో ఇప్పుడు ఒక్కటే ఆలోచన, కావ్యని, అద్వైత్ని మళ్ళీ పట్టుకోవాలి. వాళ్ళు తప్పించుకోకూడదు. హాల్లో నిశ్శబ్దం అలముకుంది. అంజలి మూలుగులు తప్ప మరేమీ వినిపించటం లేదు. ఆమె నెమ్మదిగా తనని తాను పైకి లేపుకోవటానికి ప్రయత్నించింది. ఆమె శరీరం మొత్తం నొప్పితో మంటగా ఉంది. ఆమె చేతులు నేలని ఆసరాగా చేసుకుని మెల్లగా కూర్చుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఇంకా కారుతున్నాయి, కానీ ఆమె పెదవుల మీద ఒక చిన్న నొప్పితో కూడిన నవ్వు మెరిసింది. వాళ్ళు వెళ్ళిపోయారు. దూరంగా ఉన్న నౌకర్లు ఒకరినొకరు చూసుకున్నారు. భయంతో, జాలితో కలగలిసిన చూపులతో. కానీ ఎవ్వరూ ముందుకి రాలేదు. ఎవ్వరూ మాట్లాడలేదు. ఈ ఇంట్లో మౌనమే భద్రత, మాటలు ప్రమాదం. కొన్ని క్షణాల తర్వాత అంజలి నెమ్మదిగా లేచి నిలబడింది. ఆమె శరీరం ఇంకా వణుకుతోంది. ఆమె మెల్లగా తన గది వైపు నడవటం మొదలుపెట్టింది. ప్రతి అడుగు నొప్పితో ఉంది, కానీ ఆమె మనసులో ఒక తృప్తి ఉంది. తాను చేసిన త్యాగం వృధా కాలేదు అని. కావ్య, అద్వైత్ ఇప్పుడు ఈ నరకం నుంచి దూరంగా ఉన్నారని. ఆమె తన గదికి చేరుకుని తలుపు మూసుకుంది. చీకటిలో ఒంటరిగా ఆమె నేలపై కూర్చుంది. తన మోకాళ్ళని చేతులతో చుట్టుకుని ఆమె కళ్ళల్లో నీళ్ళింకా కారుతున్నాయి, కానీ ఆమె పెదవుల మీద ఆ చిన్న నవ్వు ఇంకా ఉంది. నేను చేసింది సరైనదే. బయట రోడ్ మీద విక్రమ్ కార్ వేగంగా దూసుకుపోతుంది. అద్వైత్ మోకాళ్ళపై కూర్చుని ఆ పాత తుప్పు పట్టిన ఇనుప మూతను పట్టుకుని లాగటం మొదలుపెట్టాడు, కానీ అది కదల్లేదు. అతను మళ్ళీ ప్రయత్నించాడు, తన శరీరం మొత్తం శక్తిని ఉపయోగించి, కానీ తీయలేక అవస్థ పడటంతో కావ్య వెంటనే మోకాళ్ళపై కూర్చుని తన 2 చేతులతో ఆ మూతని పట్టుకుంది. ఇద్దరూ కలిసి బలంగా లాగారు, కానీ ఆ మూత ఏళ్ల తరబడి పేరుకుపోయిన తుప్పుతో, మట్టితో అతుక్కుపోయినట్టు అనిపించింది. వాళ్ళ చేతులు నొప్పి పెట్టడం మొదలైంది. వాళ్ళ శ్వాస మరింత వేగంగా వస్తోంది. ఇది ఓపెన్ అవ్వదు అద్వైత్, కావ్య భయంతో గొంతు వణుకుతూ అంటుంది. ఏం చేద్దాం ఇప్పుడు? అద్వైత్ చుట్టూ చూశాడు. దూరంగా రోడ్డు వైపు నుంచి వాహనాల లైట్లు మెరుస్తున్నాయి. ఆ లైట్లు దగ్గరవుతున్నాయి వేగంగా. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. వాళ్ళు వచ్చేస్తున్నారు అన్నాడు భయంతో. కావ్య, మనం పరిగెత్తాలి, ఇక్కడ టైం వేస్ట్ చేయలేం. ఇద్దరూ లేచి నిలబడ్డారు. పరిగెత్తడానికి సిద్ధమయ్యారు, కానీ అద్వైత్ ఒక్క అడుగు వెయ్యగానే అతని కాలు నొప్పితో ముందు రోజు తగిలిన దెబ్బ ఇప్పుడు మరింత తీవ్రంగా బాధిస్తుంది. అతను తూలిపోయాడు. నేలపై పడిపోకుండా తనని తాను ఆపుకున్నాడు. అద్వైత్! కావ్య భయంతో అరిచింది. అతనిని పట్టుకోవటానికి ముందుకి వచ్చింది. నేను బాగానే ఉన్నాను, అద్వైత్ బాధతో అంటాడు, కానీ అతని మొహంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. అతను మళ్ళీ నడవడానికి ప్రయత్నించాడు, కానీ ప్రతి అడుగు అతనికి భరించలేని నొప్పిని కలిగిస్తోంది. దూరంగా వాహనాల శబ్దం మరింత దగ్గరవుతోంది. అద్వైత్ వెనక్కి తిరిగి చూశాడు. ఆ లైట్లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని గుండె భయంతో బరువెక్కింది, కానీ ఆ భయం తన కోసం కాదు. కావ్య వైపు తిరిగాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు ఒక కొత్త దృఢత్వం కనిపించింది. బాధని మించిన ఒక నిర్ణయం. కావ్య! అతను ఆమె భుజాలు పట్టుకుని అన్నాడు.
అతని స్వరం వణుకుతున్నా అతని మాటల్లో స్పష్టత ఉంది. నువ్వు వెళ్ళిపో. నన్ను వదిలేసి వెళ్ళిపో. నా గురించి ఆలోచించకు. కావ్య షాక్తో అతని వైపు చూసింది. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకంటే సమయం లేదు. నేను నీతో పరిగెత్తలేను. కానీ నువ్వు వెళ్ళగలవు. ఆ చెట్ల వెనక నుంచి వెళ్ళు. అక్కడి నుంచి ఊరి రెండో వైపుకి దారి ఉంది. నేను వాళ్ళని కొంచెం సేపు ఆపుతాను. నువ్వు దూరంగా వెళ్ళు. వద్దు. కావ్య తలని అడ్డంగా ఊపింది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. నిన్ను వదిలి నేను వెళ్ళను అద్వైత్. అస్సలు వెళ్ళను. కావ్య దయచేసి అర్థం చేసుకో. అద్వైత్ ఆమె భుజాలని మరింత గట్టిగా పట్టుకున్నాడు. అతని స్వరంలో ఇప్పుడు తీవ్రమైన ఆందోళన. వాళ్ళు నన్ను పట్టుకున్నా పర్వాలేదు. నేనిప్పటికే చాలా భరించాను. ఇంకా భరించగలను. కానీ నిన్ను వాళ్ళు మళ్ళీ పట్టుకుంటే నేను తట్టుకోలేను. దయచేసి వెళ్ళిపో. నా కోసమైనా వెళ్ళిపో. కావ్య అతని మొహంలోకి సూటిగా చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు కారుతున్నా ఆమె చూపులో ఒక దృఢ సంకల్పం కనిపించింది. ఆమె ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. కావ్య అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. ఇంకేం మాట్లాడకు. మనమిద్దరం కలిసి ఏదైనా ఎదుర్కొందాం. వాళ్ళిద్దరూ అలా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నిలబడ్డారు. కానీ ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకంతో. దూరంగా వాహనాల శబ్దం ఇప్పుడు చాలా దగ్గరగా వినిపిస్తోంది. హెడ్లైట్ల వెలుతురు వాళ్ళపై పడుతోంది. 2 కార్లు వేగంగా వచ్చి వాళ్ళకి కొద్ది దూరంలో ఆగాయి. కార్ తలుపులు తెరుచుకున్నాయి. 4-5 రౌడీలు దిగారు. వాళ్ళ చేతుల్లో కర్రలు, తాళ్ళు కనిపిస్తున్నాయి. వాళ్ళ వెనుక విక్రమ్ తన కార్ నుంచి దిగాడు. అతని మొహంలో ఒక క్రూరమైన నవ్వు కనిపిస్తోంది. విక్రమ్ నెమ్మదిగా వాళ్ళ వైపు నడుస్తూ, ఎంత దూరం పారిపోతారని అనుకున్నారు మీరు? కావ్య అద్వైత్ చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. ఆమె శరీరం భయంతో వణుకుతోంది. కానీ ఆమె అతని చేతిని వదల్లేదు. అద్వైత్ కూడా ఆమెను తన వెనక్కి తీసుకోవటానికి ప్రయత్నించాడు. తనని తాను ఆమెకు వచ్చే ప్రమాదానికి మధ్య అడ్డుగా ఉంచుకోవటానికి. వెళ్ళిపో విక్రమ్. అద్వైత్ గట్టిగా అరిచాడు. తన నొప్పిని దాచుకుంటూ, తన స్వరంలో ధైర్యాన్ని తెచ్చుకుంటూ. మేము మళ్ళీ ఆ ఇంటికి రాము. విక్రమ్ నవ్వాడు. ఆ నవ్వులో ఎగతాళి స్పష్టంగా కనిపించింది. నువ్వు నిర్ణయించేది కాదు అద్వైత్. నేనేం చెయ్యాలో అది చేస్తాను. అతను వేగంగా ముందుకి వచ్చాడు. అద్వైత్ ఏదైనా చేసేలోపే కావ్య వైపు తన చెయ్యి ఎత్తి ఆమె చెంపపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బ శబ్దం చీకటిలో పెద్దగా ప్రతిధ్వనించింది. కావ్య నొప్పితో అరిచింది. ఆమె చెయ్యి అద్వైత్ చేతి నుంచి విడిపోయింది. కావ్య! అద్వైత్ కేక పెట్టాడు. ఆమెను పట్టుకోవటానికి ముందుకి కదిలాడు. విక్రమ్ కావ్య వైపు తిరిగాడు. ఆమె ఇంకా షాక్లో ఉంది. ఆమె చెంప ఎర్రగా వాచిపోయింది. ఆమె కళ్ళల్లో నొప్పి, భయం కలగలిసి కనిపిస్తున్నాయి. అతను ఏమాత్రం జాలి చూపకుండా తన 2 చేతులతో ఆమెనెత్తుకున్నాడు. ఆమె బరువుని ఏమాత్రం లెక్క చేయనట్టు, వదులు నన్ను! కావ్య అరిచింది. కానీ విక్రమ్ పట్టు బలంగా ఉంది. అద్వైత్! అద్వైత్! కావ్య! అద్వైత్ నేలపై నుంచి లేవటానికి ప్రయత్నిస్తూ కేక పెట్టాడు. అతని గొంతులో నిస్సహాయత, భయం స్పష్టంగా వినిపిస్తున్నాయి. అతను తన వైపు చెయ్యి చాచాడు. కానీ దూరం ఎక్కువగా ఉంది. అతని శరీరం సహకరించటం లేదు. విక్రమ్ కావ్యని తీసుకుని తన కార్ వైపు నడిచాడు. ఆమె ఇంకా అతని పట్టు నుంచి విడిపించుకోవటానికి కొట్టుకుంటూనే ఉంది. కేకలు పెడుతూనే ఉంది. అతను ఆమెను కారు వెనుక సీట్లో కూర్చోబెట్టి తలుపు మూసేశాడు. ఆమె బయటికి దూకకుండా. కావ్య కార్ విండో దగ్గర నుంచి అద్వైత్ అద్వైత్ అని కేకలు పెడుతూనే ఉంది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఏరులై కారుతున్నాయి. రౌడీలు అద్వైత్ దగ్గరికి వచ్చారు. అతను లేవటానికి ప్రయత్నించాడు. పోరాడటానికి ప్రయత్నించాడు. 4 బలమైన మనుషుల ముందు అతని ఒంటరి ప్రయత్నం ఏమాత్రం సరిపోలేదు. వాళ్ళు అతనిని నేలపైకి తోసేసి అతని చేతులని వెనక్కి లాగి తాళ్లతో బిగించి కట్టేశారు. వదలండి నన్ను! అద్వైత్ అరిచాడు. తన శరీరాన్ని విడిపించుకోవటానికి కొట్టుకుంటూ. కానీ తాళ్ళు మరింత గట్టిగా బిగుసుకున్నాయి. అతని మణికట్టులని కోస్తున్నాయి.
కావ్యని వదలండి, ఆమెనేం చెయ్యకండి. రౌడీలు అతని మాటలని పట్టించుకోకుండా అతనిని లాక్కుంటూ కారు వైపు తీసుకువెళ్లారు. వాళ్ళు అతనిని కారు వెనుక సీట్లో పడేశారు. ఒక వస్తువుని విసిరేసినట్టు కార్ తలుపు మూసుకుంది. ఇంజిన్ స్టార్ట్ అయింది. అద్వైత్ కిటికీ నుంచి బయటకు చూశాడు. కావ్య కూర్చున్న మరో కార్ అప్పటికే కదులుతోంది. దాని వెనుక లైట్లు దూరంగా మసకబారుతున్నాయి. అతని గుండె భారంగా బరువెక్కింది. కావ్య, అతను బెంగగా అనుకున్నాడు నిస్సహాయతతో. 2 కార్లు వేగంగా ఇంటివైపు దూసుకుపోతున్నాయి, చీకటిని చీల్చుకుంటూ. ఈ ప్రయాణంలో అద్వైత్ మనసులో ఒకటే ఆలోచన తిరుగుతోంది. కావ్య క్షేమంగా ఉందా? ఆమెనెలా కాపాడాలి? ఇల్లు చేరుకోగానే కార్లు గేటు ముందు ఆగాయి. రౌడీలు అద్వైత్ని కారులో నుంచి బయటికి లాగారు. అతన్ని కట్టిన చేతులతోనే అతనిని లోపలికి తీసుకువెళ్లారు. అతని కళ్ళు కావ్య కోసం వెతికాయి. ఆమెను విక్రమ్ మరో కారు నుంచి బయటికి తీసుకొస్తున్నాడు. ఆమె ఇంకా అతని పట్టు నుంచి విడిపించుకోవటానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆమె శరీరం అలసటతో, భయంతో బలహీనపడింది. కావ్య! అద్వైత్ కేక పెట్టాడు ఆమె వైపు కదలటానికి ప్రయత్నిస్తూ. కానీ రౌడీలు అతనిని గట్టిగా పట్టుకున్నారు. కావ్య తల తిప్పి అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు, భయం, కానీ అతనిపై ఉన్న ప్రేమ కూడా స్పష్టంగా కనిపించాయి. అద్వైత్! ఆమె బలహీనంగా అంటుంది. ఆమె స్వరం వణుకుతోంది. విక్రమ్ ఆమెను ఇంటి లోపలికి తీసుకువెళ్ళాడు. ఆమె ప్రతిఘటనని పట్టించుకోకుండా అతను ఆమెను పై అంతస్తులో ఉన్న ఒక గదిలోకి తీసుకువెళ్ళి లోపల పడేసి తలుపు గట్టిగా మూసేశాడు. బయట నుంచి తాళం వేసిన శబ్దం కావ్య గుండెల్లో భయాన్ని మరింత పెంచింది. వదలండి నన్ను! ఆమె తలుపు మీద బాదుతూ అరిచింది. నన్ను బయటికి పంపండి! కానీ ఆమె మాటలు గాలిలో కలిసిపోయాయి. బయట నుంచి విక్రమ్ స్వరం వినిపించింది. ఒక సర్వెంట్తో మాట్లాడుతున్నాడు. ఈమెను జాగ్రత్తగా చూసుకో, ఏ అవసరమైనా తీసుకురా, కానీ ఈ గది తలుపు ఎప్పుడూ లాక్ చేసి ఉంచు. ఈమె బయటికి రాకూడదు, ఎవరూ లోపలికి రాకూడదు, నేను చెప్పే వరకు. సరే బాబు అంటుంది సర్వెంట్. కావ్య తలుపు వైపు చూస్తూ నెమ్మదిగా కిందకి జారిపోయింది. ఆమె వీపు తలుపుకి ఆనించి ఆమె మోకాళ్లను చేతులతో చుట్టుకుంది. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.